హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి టాక్స్. ఇవాల్టి వీడియోలో పప్పు రసం కాంబినేషన్లోకి కానీ లేదంటే చపాతీల్లోకి కానీ మంచి టేస్టీగా ఉండే 2 రకాల ఫ్రైలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే గోకరకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గోకరకాయలని ఇలా 1 ఇంచ్ సైజులో మంచిగా శుభ్రపరచుకొని 1 ఇంచ్ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోకరకాయలని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా కుక్ చేసుకుంటే మనకి ఈ ఫ్రై అనేది అంత టేస్టీగా రాదు. మరియు ముద్ద ముద్దగా కూడా అయిపోతుంది. ఇలా ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉండే వాటర్‌ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ఒక 20 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి 1 ఇంచ్ వరకు తరిగి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్‌గా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 15 వరకు అయితే వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి కోర్స్‌గా గ్రైండ్ అయితే మంచి టేస్టీగా ఉంటది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఒక టేబుల్ స్పూను, ఒక ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇది బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉల్లిపాయలని వేయించుకుంటే మనకి క్రంచీగా తినేటప్పుడు ఫ్రైలో మంచి టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న గోకరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇట్లా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మనకి తగినంత పౌడర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా గోకరకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఇలా బాగా కదుపుకోవాలి. ఇలా బాగా కదుపుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇందులో కావాలనుకుంటే చివరగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్‌లో బాగా చిక్కుడుకాయ ముక్కలకి ఈ పౌడర్ అంతా గూడా బాగా పట్టేంత వరకు ఇలా లో ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఉంటే మనకి ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా గూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత బంగాళాదుంప వేపుడు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది మసాలా దోస ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని మసాలా దోసల మీద వేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బంగాళాదుంపల్ని ఒక 4 వరకు తీసుకొని వీటిని ఇలా క్యూబ్స్ వైస్‌గా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న వాటర్‌లోకి వేసుకొని పెట్టుకుంటే తొందరగా నల్లబడకుండా ఉంటాయి. తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు. నేను పోపు గింజల్లో కొద్దిగా శనగపప్పు అనేది ఎక్కువగా యూజ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందిది. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు గింజలు తీసుకున్నాం గదా! దాంతో పాటు అన్నీ శనగపప్పుతో పాటు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కదుపుకోవాలి. కదుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మనకి క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది వేపుల్లోకి. ఇలా కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని మంచిగా పోపంతా కూడా మంచిగా వేయించుకోవాలి.
ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాల్సిన పని లేదు. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆలూని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆలూని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముద్ద పెట్టేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని ఆయిల్‌లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని వదిలేసుకోకుండా మంచిగా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ వీటిని ఆయిల్‌లోనే మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటేనే మనకి బంగాళదుంప వేపుడనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మూత పెట్టేసుకుంటే ఆ ఆవిరికి ఆయిల్‌లోనే బాగా మగ్గుతాయి. ఇలా చూడండి. ఇలా ఒకసారి నేను ఒక ఆలూని కట్ చేసి చూపిస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మంచిగా సాఫ్ట్‌గా అవ్వాలి ఆలు అనేది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట. ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆలూని నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్‌గా అయిపోవాలి. అంతవరకు అయితే మనము వీటిని ఆయిల్‌లోనే మంచిగా వాటర్ ఎయకోకుండా మూత పెట్టేసుకొని ఆయిల్‌లోనే ఆవిరికి ఉడికిపోవాలి. ఇలా ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా మగ్గినాయో ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మసాలాలనైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారంని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను కారంని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఒకవేళ కసూరి మేతి మీ దగ్గర లేదనుకుంటే దీనికి బదులుగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. మనకి కసూరి మేతి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్‌లో గానీ, కిరాణా షాపుల్లో గానీ ఈజీగా దొరుకుతుంది. కసూరి మేతి అనేది మంచి టేస్ట్ అనేది ఇస్తది. ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్‌నయితే లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. లేకపోతే మనకి అడుగంటిపోవడము అలా అయిపోతుంది కాబట్టి, ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మసాలాలను వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ మసాలా మొత్తం గూడా ఆలు ముక్కలకి పట్టేంత వరకు ఇలా కలుపుకుంటే మనకి బంగాళాదుంప వేపుడనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. మనకి 2 రకాల వేపుళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, పప్పు, రసం ఇలా కాంబినేషన్‌లో కానీ, లేదంటే చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.